హాయ్ హలో నేను మీ కవిత దేవరాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? పాలక్ మిల్ మేకర్. సూపర్గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మిల్ మేకర్స్ని ఒక 20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని గట్టిగా ఇలా ఒత్తి నీరన్నీ పోయేలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బట్ నేను కొద్దిగా వేసుకున్నాను. వీటిని వేయగానే ఖచ్చితంగా ఇలా కలపాలి, లేదంటే కింద అడుగుకు అంటుకొని పోతాయి అవి. ఖచ్చితంగా ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం మనకు తొందరగా అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే కడాయి వాడుతున్నాను. మీరు కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇదే కడాయిలో ఆయిల్ తీసేసి వాడుకుంటున్నాను. దీనికి ఫస్ట్ మనం కొన్ని గరం మసాలాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాయచీ, తోక మిరియాలు, లాంగ్ పెప్పర్, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నా, 1 బడి ఇలాయచీ తీసుకున్నాను. వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. నేను ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ తీసుకొని మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటో వేసుకున్నాను. వీటన్నిటిని తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది దొడ్డుప్పుతో అయితే. అది వేసేసుకొని కొంచెం కలిపేసుకొని టమాటా కొద్దిగా మెత్తబడాలి. మనకు మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చూయించుకున్నాం కదా గరం మసాలాలు, వాటిని వేసేసుకోవాలి. ఇవి మెత్తబడాలండి. కొంచెం మెత్తపడిన తర్వాత పాలకూరని బాగా కడిగేసి వాటర్ అన్ని డ్రైన్ చేసేసి పెట్టింది. ఒక 5 మినిట్స్లో ఇలా మెత్తబడిపోతుంది పాలకూర కూడా. ఇది మెత్తబడిన తర్వాత మనం దీన్ని తీసి చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకుంటూ మంచి గ్రేవీలా చేసుకోవాలి. దీంట్లో నేను కాజు వేస్తున్నాను. మీకు ఆప్షనల్ అండి, కాజు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే వేయకున్నా పర్వాలేదు. ఇది వేసేసి దీన్ని చల్లార్చుకొని మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు కూడా ఇదే కడాయి వాడుతున్నాను అండి, కడగకుండా. కామెంట్ చేయొద్దు, ఓకేనా? బికాజ్ ఫాస్ట్గా కర్రీ చేస్తున్నప్పుడు మనం అన్నీ చేసుకోలేం కదా, 10 సార్లు కడిగేసుకొని పెట్టేసుకోవడం. టేస్ట్ ఇప్పుడే సూపర్గా స్మెల్ వస్తుంది. దీన్ని చల్లార్చుకుందాము. కడాయి చల్లారాలి, అది పేస్ట్ చల్లారాలంటే లేట్ అవుతుంది కదా. నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లార్చుకొని పేస్ట్ పట్టేస్తాను. ఆలోపు ఇంకా కర్రీ ప్రిపరేషన్ కొద్దిగా ఉంటుంది కదా, అది కూడా చేసేసుకుందాం మనం, ఓకేనా? ఇది కడాయిలోంచి తీసేసి ఇదే కడాయిని నేను మళ్ళీ వాడుతున్నాను. ఇదంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బటర్ వాడుతున్నానండి. బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి, చాలా బాగుంటుంది టేస్ట్. దానివల్ల కొద్దిగంత ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసాను, కొంచెం పసుపు, ఇవి కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పాలకూరది, అది వేసేసుకుందాం. చూసారా, ఇలా ఎంత స్మూత్గా చేశాను చూడండి. కలర్ చాలా బాగా వస్తుంది. అసలు కొంచెం ఆ కలర్కే మనం టెంప్ట్ అయిపోయి తినేయచ్చు. ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే మిల్ మేకర్స్, అవి వీటన్నిటిని వేసేసి బాగా ఒకసారి కలిపేసి మంచిగా ఉడికించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మళ్ళీ మనకి పైకి చిత్తుతుంది, జాగ్రత్తగా ఉడికించుకోండి. చూసారా, ఇంకా కొంచెం దీనికి ఆయిల్ పైకి తేలాలి. అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. నిమ్మకాయని గింజలు లేకుండా పిండేసుకొని దాంట్లో వేసి కలిపేసుకున్నాను. దానివల్ల మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందో. మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి, ఇంట్లో చేసింది. మీరు కావాలంటే తెప్పించుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఇలా వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది, బట్ నాకు కలుపుకుంటే చాలా ఇష్టం, అందుకని ఇలా కలిపేశాను. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, క్రీమీ టేస్టీ, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్. ఈ రెసిపీని చేసింది దేవరాజ్ అయితే, వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసింది మాత్రం కవిత దేవరాజ్ అండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.